ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాగొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి, మనలను మనం బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో మొదటి 16 వచనాలు, 16వ వచనం వరకు మనము మన ధ్యానాన్ని కంప్లీట్ చేశాం. ఈ దినాన 17, 18, 19 ఈ వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాము. క్షమించండి, మనము 13 వచనాల వరకు ధ్యానం చేసాం. ఇదివరకు 13 వచనాల వరకు ధ్యానం చేశాము. ఈ దినాన 14, 16, 17 ఈ 3 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. నేను చదువుతున్నాను, చూడండి. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14, 16, 17 ఈ 3 వచనాలను నేను చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ వచనాలను మనం ధ్యానం చేద్దాం మిత్రులారా. ఈ వచనాలకు సపోర్టివ్గా సామెతల గ్రంథం నుంచి ఒక వచనం కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? కొంతమంది అనుకున్నట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే గడగడ వణకటం కాదు, ఏదో ఒక సింహం వచ్చి మనలను చంపేస్తుంది అన్నట్టు భయపడటం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం, గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతను, కుటిలమైన మాటలను అసహించుకోవడాన్నే బైబిలు గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వీటిని అసహించుకోవాలంటే మనకిప్పుడే పేతురు గారు చెప్పారు, మీ దేవుడునైన నేను యెహోవాను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. A.W. టోజర్ గారని చెప్పేసి ఒక గొప్ప దైవజనులు, ఆయన ఈ విధంగా అన్నారు, దేవుడు మనలను సంతోషంగా ఉంచడానికి పిలవలేదు, ఆయన మనలను పరిశుద్ధంగా ఉంచడానికే పిలిచాడు. పరిశుద్ధత అనేది దేవుడు మనలో కోరుకునే ఏకైక అందం. చాలామంది అంటూ ఉంటారు సంతోషంగా జీవించడమే పరమార్థం అని. దేవుడు సంతోషంగా ఉంచడానికే మనలను పిలిచాడు అని. అదంతా మంచి స్టేట్మెంట్ కాదు. సంతోషంగా ఉండడం మంచిదే, చాలా ఇంపార్టెంట్.
ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి అన్నది దేవుని చిత్తం. అయితే సంతోషమే జీవిత పరమార్థం కాదు మిత్రులారా. మన దృష్టి దేవుని పైన ఉండాలి, దేవుని మార్గాల పైన ఉండాలి, దేవుని ప్రణాళికల పైన ఉండాలి. ఒక ఉద్దేశంతో దేవుడు మనలను పిలిచాడు. అయితే ఆ ఉద్దేశం కొరకు బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత అన్నటువంటిది ఇట్ ఈస్ ఏ యునిక్ బ్యూటీ అన్నమాట. కాబట్టి దేవుడు సంతోషంగా ఉండడానికే నన్ను పిలిచాడు అని అనుకోవడం కన్నా, మనం ప్రత్యేకించబడిన వారుగా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా, దేవుని మార్గాలలో, దేవుని విధానాలలో, దేవుని ప్రణాళికలపై దృష్టి ఉంచిన వారిగా మనం బ్రతకాలి అన్నటువంటిది దేవుని చిత్తం మిత్రులారా. మనం చదివినటువంటి ఈ 3 వచనాలలో ప్రధానంగా 4 విషయాలను పేతురు గారు చెప్పడం జరిగింది. మొట్టమొదటిదేమో పరిశుద్ధత. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. రెండోది గత కాలంలో, ఆ అజ్ఞాన కాలంలో, అంటే దేవుడిని ఎరుగనటువంటి ఆ కాలంలో మీరు ఎలా జీవించారో మీకు తెలుసు. ఆ పాపపు జీవితాన్ని ఇక వదిలిపెట్టండి. అది రెండవది. మూడవది వచ్చేసి ఈ లోకం మనకు శాశ్వతమైనటువంటి ఇల్లు కాదు, మనం కేవలం పరదేశులమే అన్నటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. నాలుగవది వచ్చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి మిత్రులారా. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నారు. గత అజ్ఞాన కాలంలో మనం బ్రతికినటువంటి ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టమంటున్నాడు. మనం పరదేశులము, ఈ లోకం మనకు శాశ్వతమైన ఇల్లు కాదు అన్నటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆ తర్వాత దేవుని పట్ల గౌరవపూర్వకమైనటువంటి భయభక్తులను కలిగి ఉండాలి అని పేతురు గారి వచనాల్లో తెలియజేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వచనాలు అసలు ఏ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలన చేద్దాం చూడండి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, విశ్వాసులు అనేక రకాల హింసల్లో పోతూ ఉన్నారు. అయితే ఆనాటి గ్రీకు, రోమన్ వారి సమాజాన్ని కానీ మనం పరిశీలన చేస్తే విస్తారమైన విగ్రహారాధన ఉండేది, విస్తారమైన అనైతికత ఉండేది, శరీరేచ్ఛలకు ప్రాధాన్యతనిచ్చి బ్రతికే సమాజం అన్నమాట అది. వాళ్ళు దాన్ని పాపము అనరు. ఈ రోజుల్లో మనము వ్యభిచారాన్ని పాపం అంటున్నాం, మనం క్రైస్తవులు పాపం అంటారు. కానీ వాళ్ళది మనిషి సంతోషంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ అవసరం. తినడం అవసరం, తాగడం అవసరం, తిరగడం అవసరం, వ్యభిచారం అవసరం, అన్యాయం అవసరం, అన్యాయము, అక్రమం. అసలు ఆనాటి సమాజం యొక్క పరిస్థితి అది. అటువంటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులకు పేతురు గారు ఈ మాటలు రాస్తున్నాడు. మీ చుట్టూ ప్రక్కన ఉన్నటువంటి, మీ చుట్టూ ఉన్న సమాజం పరిస్థితి ఇది. విస్తారమైన విగ్రహారాధన ఉన్నది, అనైతికత ఉన్నది, శరీరేచ్ఛలతో కూడుకున్నటువంటి ప్రాక్టీసెస్ చాలా ఉండేవన్నమాట. అయితే మీలో అవి ఉండకూడదు. ఎందుకంటే మీరు పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. ఇక్కడ ఈ మాటను పేతురు గారు లేవీ కాండం నుంచి తీసుకున్నారు మిత్రులారు. ఒకసారి లేవీ కాండానికి రండి. లేవీ కాండంలో 11వ అధ్యాయము, 11వ అధ్యాయములో 44వ వచనం చూడండి. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇది ఒక ఆజ్ఞ చూడండి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. అపవిత్రత అన్నటువంటిది ఆయనకు చెందదు. చెడుతనం కానీ, గర్వం కానీ, అహంకారం కానీ, కుటిలమైన మాటలు కానీ, కుటిలమైన ఆలోచనలు కానీ, యాటిట్యూడ్ కానీ, ఇటువంటివి దేవునికి చెందినటువంటివి కాదు. ఇటువంటివి దూరంగా ఉండాలి. నేను మీ దేవుడినైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను.
ఇదే మాటని ఇక్కడ పేతురు గారు వ్రాయడం జరిగింది మిత్రులారా. ఆ యొక్క 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుడని వ్రాయబడి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీ చుట్టుప్రక్కల ఉన్న సమాజంలో ఈ అపవిత్రమైనటువంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి, అవి మీలో ఉండకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింటే విధేయులకు పిల్లలై, ఆ పదాన్ని గమనించండి. విధేయులకు పిల్లలై ఉండుటకు మనము పిలువబడ్డాము. ఆ 16వ వచనం చూడండి, విధేయులకు పిల్లలై. మొదటి విషయం మిత్రులారా, అంటే విధేయతను ఒక స్వభావంగా కలిగినటువంటి పిల్లలుగా మనం ఉండాలి. మనము దేవునితోటి ఒక తండ్రికి ఆయన పిల్లలకి ఉండేటటువంటి ఆ సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే నిజమైనటువంటి పిల్లల యొక్క లక్షణం. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నిజమైన పిల్లల యొక్క లక్షణం మిత్రులారా. కాబట్టి మనము విధేయులకు పిల్లలమై ఉండుటకు పిలువబడ్డాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఈ వచనాలలో మరొక ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక, డు నాట్ కన్ఫార్మ్ టు ఫార్మర్ డిజైర్స్. పూర్వపు అజ్ఞాన దశ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోకముందు మనం ఎలా ఉన్నాం, ఆ జీవితాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోక ముందు ఉన్నటువంటి జీవితాన్ని పేతురు గారు ఇక్కడ అజ్ఞాన దశ అని రాస్తున్నారు. గ్రీకులో దీన్ని అగ్నోయా అంటారు. అంటే ఇక్కడ ఒక సత్యాన్ని పేతురు గారు ఏం చెప్తున్నారంటే, నిజముగా దేవుని గురించి తెలియనటువంటి వారు అజ్ఞాన దశలో ఉన్నారు. ఆ అజ్ఞాన దశలో ఉన్నవారు ఈ రకమైన పాపాలు చేస్తారు. ఎవరైనా సరే నిజముగా దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉంటే ఈ రకమైనటువంటి పాపాలు, అది చెడుతనం కానీ, అహంకారం కానీ, గర్వం కానీ, కుటిలమైనటువంటి మాటలు కానీ, వ్యభిచారం కానీ, ఇటువంటి అనైతిక ప్రవర్తన వారిలో ఉండదు. దేవుడిని ఎరిగినటువంటి వారు వీటి నుండి తమ్మును తాము పరిశుభ్రపరచుకుంటారు. మిత్రులారా, మనం కూడా ఆలోచన చేసుకోవాలి. రోజు వాక్యం చదువుతున్నాం కదా, రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన ఇంట్లో మనం ఎలా ఉన్నాము, ఉద్యోగంలో ఎలా ఉన్నాము, లేకపోతే పనిచేసే స్థలాల్లో ఎలా ఉన్నాము, సంఘంలో ఎలా ఉన్నాము, కేవలము బహిరంగంగానే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. ఆ పదాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధత అంటే ఏంటి? ఇది కేవలం మనం ఏదో ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఆ రోజు చాలా భక్తిగా ఉంటాం చూడండి, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మాత్రం దానినైనా పరిశుద్ధత అనేది కానే కాదు మిత్రులారా. అసలు మన జీవిత విధానం ఎలా ఉంది, మన మాటలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, వీటిలో ఆ పరిశుద్ధత అంటే దేవుని స్వభావము, ఆ పవిత్రత అన్నటువంటిది కనబడాలి మిత్రులారా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినది. హ్యాగియోస్ అంటారు గ్రీకులో హ్యాగియోస్ అంటే ప్రత్యేకించబడినది. మనకు పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలో పాత్రలు, అవి దేవుని సేవ కొరకు ప్రత్యేకపరచబడినటువంటి పాత్రలు. అంటే ఆ పాత్రలు దేవుని పని కొరకు ఉండే పాత్రలు. మనం కూడా దేవుని పని కొరకు ఉండే పాత్రలుగా ప్రత్యేకించబడినటువంటి వారిని. మనం లోపలనే ఉన్నాం, అందరితో కలిసే జీవిస్తున్నాం, అందరితో కలిసే పని చేస్తున్నాం, కానీ దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన పాత్రలుగా మనం ఉండాలి లోకంలో. మనం లోకంలో ఉన్న లోకం అన్నటువంటిది మనలో ఉండకూడదు మిత్రులారా. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు. దేవునిలో పక్షపాతం లేదు. మనం ఆయనకి పిల్లలు అయినప్పటికీ తీర్పు తీర్చేటప్పుడు మాత్రము
పక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ మాట గమనించండి. ఇక్కడ ఏం చెప్తుందంటే మన క్రియలను బట్టి. ఆ మాట ఒకసారి గమనించండి. 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు. తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. దేవునిలో పక్షపాతము లేదు. మనం పిల్లలమని చెప్పేసి చూసి చూడనట్టు పోయేవాడు కాదు. మన క్రియలను బట్టే ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి అటువంటి దేవుని మనము తండ్రి అని పిలుస్తున్నాం. కాబట్టి మనము ఆ మాట చూడండి, పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశుడము. ఈ అధ్యాయములో మనం పరదేశులమని, మనము యాత్రికులమని పేతురు గారు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పరదేశులు. ఈ లోకము శాశ్వతమైనటువంటి గృహము కాదు. కాబట్టి మనం చదివినటువంటి ఈ వచనాలలో ఇవి ప్రాముఖ్యమైన వచనాలు మిత్రులారా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. అంటే ఈ లోకములో మొత్తానికి అసలు ఈ వచనాలు పేతురు గారు ఏం చెప్తున్నారు? మీరు పరదేశులైన విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఇది శాశ్వతమైన ఇల్లు కాదని జ్ఞాపకం ఉంచుకోండి. ఒక రోజున తీర్పు ఉన్నదని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యందు పక్షపాతం లేనే లేదని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధులంగా జీవించాలి. అంతేగాని పూర్వమందు అజ్ఞాన దశలో బ్రతికినట్టు బ్రతకకూడదు. పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ఎవరైనా సరే దేవునికి విధేయతను చూపించాలి మిత్రులారా. దేవునికి విధేయతను చూపించకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అంటే అది అసాధ్యం. ప్రతి విషయంలో విధేయత. విధేయులకు పిల్లలై ఉండాలి. మనము పక్షపాత ధోరణి లేని వారై ఉండాలి. పరిశుద్ధతను ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఒకసారి మనము దానియేలు గ్రంథానికి వెళ్దాం. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయానికి రండి. ఈ మాటను మనం చాలాసార్లు ధ్యానం చేసాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలగమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ చూడండి, దానియేలు ఇప్పుడు రాజు తినే భోజనం పెడతామన్నారు. రాజు తినే భోజనం విలాసవంతమైనటువంటి భోజనం కదా. కానీ అతడు మాత్రం ఏమనుకుంటున్నంటే నన్ను నేను అపవిత్రపరచుకోను. దాని అర్థమైంది, నన్ను పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధునిగా ఉంచుకోవాలి. ఎందుకంటే నా దేవుడు నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. కాబట్టి నేను దేవుని కొరకు ప్రత్యేక పరచబడినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను వీటిని పుచ్చుకోను. చూసారా, అదనమాట. మన దేవుడు పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధుడిగా ఉంటాను అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం అనుకోవచ్చు ఒక్కోసారి, ఏమబ్బా వేరే వాళ్ళు పెట్టిన ఆహారం తింటే మనం అపిత్రుడు అయిపోతామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, అన్యులు, దేవుని ఎరుగునటువంటి వారు. వారింటికి పిలిచి మనకు భోజనం పెడతారు. వారు భోజనం తిన్నంత మాత్రాన మనం అపవిత్రుడు అయిపోతామా? అలా అనకూడదు మిత్రులారా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే దానియేలుకు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ఈ వడ్డించే ఆహారము రాజుగారు భోజనం చేసే ఆహారం. ఆ రోజుల్లో ఆ బబులోను సామ్రాజ్యంలో ఒక ఆచారం ఉండేది. ఏదైనా ఆహారాన్ని రాజుగారి బలం మీదకి తీసుకొచ్చే ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బబులోను దేవతలకు నైవేద్యంగా అర్పించేవాళ్ళు. బబులోను మార్డూక్ అనేటువంటి దేవతను వాళ్ళు పూజించేవాడు. ఆ మార్డూక్ దేవతకు నైవేద్యంగా అర్పించేవాడు. నైవేద్యంగా అర్పించిన తరువాతనే రాజుగారి బల మీదకు తీసుకొచ్చేవాళ్ళు. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే యాక్చువల్గా ఆ బబులోను రాజులు కానీ వాళ్ళు తినే ఆహారంలో పంది మాంసము, గుర్రపు మాంసము, ఇటువంటి మాంసాలు ఉండేటటువంటివి.
కానీ యూదులకు ఉన్నటువంటి ఆచారం ప్రకారం వాళ్ళు పంది మాంసం తినటానికి లేదు, ఇటువంటి వాటి అవి నిషేధించబడినటువంటి జంతువులు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు యూదులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే రక్తంతో కలిపి వాళ్ళు తినకూడదు జంతువులను. కానీ రక్తంతో కలిపి తినేటువంటి ప్రాక్టీసెస్ బబులోను సామ్రాజ్యంలో ఉన్నాయి మిత్రులారా. ఈ కారణాలన్నిటిని బట్టే దానియేలు గారు రాజుగారి భోజనం నేను తినను, అంతేగాని వేరే వాళ్ళు పెట్టినటువంటి భోజనం తిన్నంత మాత్రాన అపవిత్రం కాదు మిత్రులారా. అయితే దేవుడు నిషేధించినటువంటి కొన్ని ఆచారాలు బబులోనులో ఉన్నాయి కాబట్టి దానియేలు గారు అటువంటి ఆహారాన్ని తినడానికి తిరస్కరించాడు. తన్ను తాను అపవిత్రుడు చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము గారి గురించి కూడా మనము చూడాలి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చూడండి. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని చూడండి, అదే విధేయత. ఇప్పుడు మనం పేతురు గారు రాసినటువంటి మాటల్లో విధేయులమైన పిల్లలమై అన్నటువంటి మాట ఉంది కదా. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు లోబడి, ఆ పిలుపునకు లోబడి, అది మిత్రులారా విధేయత. తర్వాత తాను స్వాస్థ్యముగా పొందలైన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఆ పాఠము కూడా గమనించండి, పరదేశులము. ఆ విషయాన్ని కూడా పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ విషయం మనలో ఈ సత్యం బలంగా నాటుకోవాలి. చూడండి, నేను కేవలం ఒక యాత్రికుడను. యాత్ర చేసేవాడు ఎలా ఉంటారండి? మనం ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాము. ట్రైన్లో ప్రయాణం చేసే ఎప్పుడు కూడా సామాను దగ్గర పెట్టుకొని ఎప్పుడెప్పుడు దిగిపోవాలా అన్నట్టు ఉంటారు. అంతేగాని ఇక ట్రైన్లోనే పర్మనెంట్గా ఉండిపోతాను అన్నట్టు ఎవరైనా ప్రయాణం చేస్తారా? చేయరు కదా. ఈ లోకం కూడా అట్లనే ఒక యాత్రికులము. నా స్టేషన్ వస్తుంది, నా ఊరు వస్తుంది, నా దేశం వస్తుంది, నేను దిగుతాను, ఒక రోజుకి ఈ లోకాన్ని వదిలిపెడతాను. ఇది బలమైన సత్యం మిత్రులారా. అప్పుడు ఈ లోకానికి సంబంధించిన ప్రాక్టీసెస్ నాలో ఉండవు. వీటి కొరకు నేను కొట్లాడను, ఇవే నా జీవితం అన్నట్టు పోరాటం చేయను మిత్రులారా. అంటే ఈ లోకపు విషయాలలో నన్ను నేను అంటే అపవిత్రుని చేసుకోను. చూడండి, పరవాసులేరు. తర్వాత చూడండి, ఏనైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని కొరకు అతని దృష్టి ఎక్కడుంది? దేవుడు నిర్మించు ఒక పట్టణము కొరకు అతని దృష్టి ఉన్నది మిత్రులారా. ఏ విషయాలను పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, మన పితరులు ఎలా బ్రతికారో. వాళ్ళు దేవుని పిలుపునకు విధేయతను చూపించారు. వాళ్ళు వాగ్దాన దేశములో ఉంటూ కూడా పరదేశులుగానే బ్రతికారు. యాత్రికులమని వాళ్ళు గుర్తించారు. అంత మాత్రమే కాదు గాని దేవుడు కట్టుచున్న పట్టణము పైన వారు దృష్టిని నిలిపి బ్రతికారు. ఈ విషయాలు మనం గమనించాలి. ఇదే అధ్యాయంలో 24 చూడండి, 24 నుంచి చదువుతాను. మోషే గురించి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. దేనికంటే? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందను భాగ్యమని ఎంచుకున్నాడు. ఇందాక అదేగా చెప్పింది. కొంతమంది సంతోషంగా బ్రతకటమే జీవిత పరమార్థం అనుకుంటారు. ఒకవేళ మోషే గారు సంతోషంగా ఉండడమే జీవిత పరమార్థం అనుకుని ఉండుంటే ఆ ఐగుప్తు ధనములోనే ఆ రాజభోగాలు అనుభవిస్తూనే ఉండేవాడు. కానీ జీవిత పరమార్థం సుఖం కాదు, అది దేవుని పిలుపు, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటే జీవిత పరమార్థం. అటువంటిది ఒకవేళ శ్రమైనా పర్వాలేదు, నష్టమైనా పర్వాలేదు. కాబట్టి మోషేను చూడండి,
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నేను ఎంత గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేరని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ గమనించారా, దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు పక్షపాతి కాడు, క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ ఆయనకి నమ్మకమైన వారంగా యథార్థంగా బ్రతికినటువంటి వారమైతే ఆయన ఒక గొప్ప బహుమానం ఇస్తాడు. దానిపైన వీళ్ళు దృష్టించారు. అంటే దేవుని ఎదుట ఒక రోజు మేము నిలబడాలి అన్న దానిపైన వాళ్ళు దృష్టించారు. మోషే గమనించారు మీరు? అదే పేతురు గారు అంటుంది, మన తండ్రి పక్షపాతి కాడు, పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు, క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు పరదేశులమని ఎరిగి బ్రతకండి. మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అనైతికత ఉన్నప్పటికీ దిస్ ఈస్ ద నార్మ్ ఆఫ్ ద డే. ఈ రోజు ఇది సహజమండి. ఏందండి మీరు ఈ మాటలు మాట్లాడితే? రోజులో సహజమండి. లంచం సహజమండి, తాగుబోతుతనం సహజమండి, ఆర్జీస్ సహజమండి, వ్యభిచారం సహజమండి. సహజం కాదు, దేవుని దృష్టిలో అది అపవిత్రత. మిత్రులారా చూడండి, మోషే సుఖాన్ని ప్రేమించలేదు, కానీ దేవుని కొరకు శ్రమని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒక రోజున దేవుని ఎదుట నేను నిలబడాలి. దాని అర్థం ఏంటి? నేను పరదేశిని, నేను యాత్రికుడను, ఒకరోజు వెళ్ళి దేవుని ఎదుట నిలబడాలి, నేను సమాధానం చెప్పాలి. మిత్రులారా, నా సహోదరులారా, సహోదరులారా, మనం దేవుని ఎదుట నిలబడాలి. మనం సమాధానం చెప్పాలి ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకు. మీరు యోసేపు గురించి ఒకసారి ఆలోచన చేయండి. అసలు యోసేపు ఎంత చక్కగా, యాక్చువల్గా ఆ స్త్రీ యోసేపుని ఎంతో పాపములకు ఆవిడ ప్రేరేపించింది. యోసేపును ఆవిడ యాక్చువల్గా పోతీఫరు భార్య చాలా ఉన్నతమైనటువంటి అధికారములో ఉన్నటువంటి స్త్రీ. దినము శోధించింది. యోసేపుకు తెలుసు, నేను ఈవిడ్ని కాదంటే నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం పోయిద్దని తెలుసు, నేను ఈవిడ్ని కాదంటే జైల్లో పడతానని తెలుసు, ఈవిడ్ని కాదంటే నా ఎదుట ఉన్నటువంటివన్నీ శ్రమలే అని తెలుసు. అయినప్పటికీ ఆవిడని ఎస్ అంటే ఏముంది? ఆవిడ చెప్పిన మాటకి ఎస్ అంటే ఏముంది? సుఖాన్ని అనుభవిస్తాడు. కానీ అతడు యోసేపు ఒక మాట అంటాడు, నా యజమానునికి అని అన్నా కేవలం దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేసేది? మిత్రులారా, మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాం. దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా అది తిరుగుబాటు బావుట అన్నమాట. మనం అనుకుంటాము, నేను కేవలము పలానా వ్యక్తికి వ్యతిరేకంగా చేశాను పాపం అనుకుంటాం. కాదు కాదు, యోసేపుని చూస్తే కేవలం అది యజమానునికి విరోధంగా చేసే పాపం కాదు, దేవునికి విరోధంగా. కాబట్టి అల్టిమేట్గా మనం చేసే అది చెడ్డ మాట కానివ్వండి, చెడు క్రియ కానివ్వండి, ఏవైనా సరే అల్టిమేట్గా అవి మనం దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని గమనించండి. కాబట్టి యోసేపు సుఖాన్ని ప్రేమించి సంతోషంగా ఉండొచ్చు అక్కడే హ్యాపీగా, ఎవరికి తెలియదు. కానీ కాదు అంటే నాకు శ్రమే, కాదు అంటే నాకు జైలే, కాదు అంటే నాకు ఇబ్బందులే అని తెలిసినప్పటికీ పరిశుద్ధతను ప్రేమించి పోయి జైల్లో కూర్చున్నాడు. పరిశుద్ధతను ప్రేమించి శ్రమలను ఎంచుకున్నాడు. మీరు గమనించండి, మోషే గాని, యోసేపు కానీ, దానియేలు కానీ, షడ్రకు, మెషకు, అబేద్నెగోను కానీ, వీళ్ళందరూ దేన్ని ప్రేమించారు? పరిశుద్ధతను ప్రేమించారు, శ్రమలను ఎంచుకున్నారు. ఎందుకంటే ఒక రోజున దేవునికి సమాధానం చెప్పాలి, దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తాం, దేవుని ఎదుట నిలబడాలి. ఆయన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. శ్రేష్టమైనటువంటి విషయాలను ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. మిత్రులారా, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అనైతికత ఉన్నది, పాపము ఉన్నది. దిస్ ఈజ్ ద నార్మ్ ఆఫ్ ద డే. వ్యభిచారం అనేది చాలా నార్మ్ అయిపోయింది, కామన్ అయిపోయింది. చెడు అన్నది కామన్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలు చూడండి, భయంకరమైనటువంటి సినిమాలు, కానీ వాళ్ళకి ఎంత గౌరవమో. మేము వాళ్ళ ఫ్యాను, వీళ్ళ ఫ్యాను. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, సమాజానికి ఏ సందేశం వీళ్ళు ఇస్తున్నారు? ఈ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు? కానీ వాళ్ళకి చాలా విలువ.
కానీ సమాజంలో చూడండి, ఏమైనా చెడు జరుగుతుంటే వాడు నోరు కూడా తెరపరు. అసలు నోరే ఎత్తరు, సైలెంట్గా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ ధనం అవకాశాలు పోతాయో, ఎక్కడ వాళ్ళని జైల్లో పెడతారో, ఎక్కడ శ్రమలకు గురి చేస్తారో. కాబట్టి దేశంలో ఎంత అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా వాడు నోరెత్తి మాట్లాడరు. 100కు 99 మంది మాట్లాడరు, ఎవరో ఒకరిద్దరు మాట్లాడతారంతే. మిత్రులారా, మనమైతే జాగ్రత్త. మన చుట్టూ ఉన్న సమాజం ఎలాగూ ఉన్నంత మాత్రాన సుఖాన్ని ప్రేమించి గాని మనం బ్రతకటం ప్రారంభిస్తే మోసపోతాం. ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరోజు ట్రైన్ దిగాలి, ఈ యాత్రను ముగించాలి. చనిపోకుండా ఎనకాలం బ్రతుకుతామా? ఒక రోజున దేవుని ఎదుట నిలబడాలి. కాబట్టి అయితే దేవుని ఎదుట నిలబడే ముందు చెడు చేయకపోవటం ఒకటైతే, మంచి పనులు చేసి ఆయన ముందు నిలబడటం గొప్ప విషయం కదా. అదే కదా పౌలు గారు, మంచి పోరాటం పోరాడితే నీకు నా కొరకు జీవ కిరీటమే. మనం చెడు చెయ్యకపోవడం అనేది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, మనం చేయాల్సిన మంచి పనులు ఉన్నాయి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీరు తర్వాత చదవండి. మంచి పనులు ఏమున్నాయి? మన చుట్టుప్రక్కల నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ప్రార్థన చేయండి. మీరెవరో కాదు మిత్రులారు, మీరే ఆ పనివారు. పంటను కోయాల్సినటువంటి వాళ్ళు మీరే. మీలో ప్రతి ఒక్కరూ ఒక మిషనరీగా మారాలి, ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా మారాలి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో కొంచెం కనులెత్తి చూడు, నశించిపోతున్నారు. ఒక పరిచర్యను ప్రారంభించు. పరిచర్య అంటే అది ఏదో కాదు, అదేదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, పేరు ప్రతిష్టలకు కాదు. వీరు బాగుపడాలే, వీరు నశించిపోకూడదే. అదే కదా యేసుక్రీస్తు ప్రభువారిని, రండి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు పోదాము, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది అంటాడు. ఇందు నిమిత్తమే నేను వచ్చింది, రండి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు పోదాము, సువార్తను ప్రకటిద్దాం. ఇందు నిమిత్తమే నీవు కర్నూలులో ఉన్నావు, ఇందు నిమిత్తమే నీవు కడపలో ఉన్నావు, ఆత్మకూరులో ఉన్నావు, నంద్యాలలో ఉన్నావు. ఇందు నిమిత్తము సువార్తను ప్రకటించు నిమిత్తమే, నీ చుట్టుప్రక్కల ఉన్న వారిని సత్యములోనికి నడిపించు నిమిత్తమే. కాబట్టి మిత్రులారా, నేను అనేక సార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ఈ యాత్రను ముగించే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఒక మిషనరీగా ఉండాలి, నువ్వు ఒక సేవకురాలిగా ఉండాలి. నీ చుట్టుప్రక్కల కన్నులెత్తు చూడు, నశించిపోతున్నటువంటి వారు అనేకులున్నారు. వారి కొరకు నువ్వు చెయ్యాలి, ఆ పంటను కొయ్యాలి దేవుని కొరకు. కాబట్టి ఆలోచన చేయండి. మీరు ఉన్న ప్రాంతాల్లో సేవను ప్రారంభించండి. గ్రామాలు చూడండి, చాలా గ్రామాల్లో చర్చిలే లేవు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాలు మీరు సీరియస్గా తీసుకొని ఆలోచించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.